హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు నేను జనవరి మంత్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోస్ చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సిప్రి నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్ అన్నాడు. సిప్రి నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలు వరుసగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో సిప్రి నివేదిక ప్రకారం భారత్ అత్యధికంగా అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సిప్రి యొక్క అబ్రివేషన్ చూసినట్లయితే మనకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది దీని యొక్క అబ్రివేషన్గా ఉంటుందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే మనకు స్వీడన్లో ఉన్నటువంటి స్టాక్హోమ్లో ఉంటుంది. సో దీని నివేదిక ప్రకారం మనకు అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశాల యొక్క వరుస క్రమంలో మనకు భారత్, సౌదీ అరేబియా, ఖతార్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు వరుస క్రమంలో భారత్, సౌదీ అరేబియా, ఖతార్ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంలో మనకు భారతదేశం మొదటి స్థానంలో ఉంది, సౌదీ అరేబియా 2వ స్థానంలో, ఖతార్ 3వ స్థానంలో ఉంది, మనకు ఉక్రెయిన్ వచ్చేసి 4వ స్థానంలో ఉందండి, 5వ స్థానంలో మనకు పాకిస్తాన్ ఉండడం జరిగింది. సో వరుస క్రమంలో వీటిని చూసుకోండి. సిప్రి నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఫ్రాన్స్ ఉందండి, తర్వాత రష్యా ఉంది. సో ఓవరాల్గా మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎగుమతి దేశంలో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఫ్రాన్స్ 2వ స్థానంలో ఉంది, రష్యా 3వ స్థానంలో ఉంది, నెక్స్ట్ చైనా వచ్చేసి మనకు 4వ స్థానంలో ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు జర్మనీ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. వరుస క్రమంలో వీటిని చూసుకోండి. సిప్రి నివేదిక ప్రకారం భారత్ అత్యధికంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో సిప్రి యొక్క నివేదిక ప్రకారం భారతదేశం అత్యధికంగా మనకు రష్యా దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ యొక్క డాటా అనేది చూసుకున్నట్లయితే మనకు 2014 నుంచి 18, సో 2014-18 యొక్క మధ్యకాలాన్ని, అదేవిధంగా 2019 నుంచి 23 ఈ యొక్క మధ్యకాలంతో పోల్చుతూ ఆయుధాల దిగుమతి ఎలా జరిగింది అనేటువంటి దాని మీద మనకు సిప్రి నివేదిక ఇవ్వడం జరిగిందండి. సో సిప్రి నివేదిక చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో కమింగ్ టు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 1-2 స్టేట్మెంట్స్ కాబట్టి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి యుఎన్డిపి నివేదిక ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022లో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వరుస స్థానాల్లో కలవు అన్నాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 చివరి నుంచి వరుస స్థానాల్లో సోమాలియా, సౌత్ సుడాన్, నైగర్ కలవు అన్నాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 భారత ర్యాంకు 134 ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క సంబంధించినటువంటి ఇండెక్స్కి సంబంధించి ర్యాంకులను ప్రకటించడం జరుగుతుంది. సో 2022కు సంబంధించినటువంటి డాటాను మనకు 2024 మార్చ్ మంత్లో, సో మార్చికి సంబంధించినటువంటి మార్చి 12న దీని యొక్క డాటా అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో మనకు స్విట్జర్లాండ్ ఉంది, 2వ ప్లేస్లో మనకు నార్వే చూసుకోండి, 3వ ప్లేస్లో మనకు ఐస్లాండ్ ఉందండి. వరుస స్థానాల్లో మనకు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. లాస్ట్ తర్వాత ఐస్లాండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు హాంకాంగ్ ఉందండి. హాంకాంగ్ తర్వాత ప్లేస్లో, తర్వాత వచ్చేసి మనకు డెన్మార్క్ అనేటువంటి వరుస స్థానాల్లో ఉన్నాయి చూసుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చివరి నుంచి వరుస స్థానాల్లో సోమాలియా, సౌత్ సుడాన్, నైగర్ అన్నాడు. సో మనకు చివరి స్థానంలో 193వ దేశం సోమాలియా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ సుడాన్ ఉంది, 190వ దేశం, 192వ స్థానంలో సౌత్ సుడాన్ ఉంది. నైగర్ వచ్చేసి మనకు 190లో ఉందండి. 191 వచ్చేసి మనకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేటువంటిది మనకు సౌత్ సుడాన్ తర్వాత స్థానాల్లో ఉంది. తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ తర్వాత మనకు నైగర్ ఉంది. సో దాని తర్వాత మనకు లాస్ట్ స్థానంలో చాంద్ ఉందండి, చాంద్. సో ఇవి వరుస స్థానాల్లో చూసుకోండి. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఏం రావాలంటే నైగర్ ప్లేస్లో మనకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేటువంటి రావాల్సి ఉంటుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ తర్వాత మనకు నైగర్ వస్తుంది, నైగర్ తర్వాత మనకు చాంద్ వస్తుంది. వరుస స్థానాలు వీటిని కూడా గుర్తుంచుకోండి. ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 ప్రకారం భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 134 అని ఇచ్చాడు. సో
చూసుకోండి. దీని ప్రకారం థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మనకు 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఇండెక్సెస్ తయారు చేయడం జరుగుతుంది. సో అందులో మనకు అక్షరాస్యత ఉంటుంది, అదేవిధంగా మన జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, అదేవిధంగా ఆయురార్థం లైఫ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని UNDP వాళ్ళు ప్రచురించడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. సో దీనికి సంబంధించి మనకు 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ UNDP వాళ్ళు మనకు ఎప్పటి నుంచి ప్రచురిస్తున్నారని చూసుకున్నట్లయితే మనకు 1990 సంవత్సరం నుంచి దీన్ని ప్రచురించడం జరుగుతుంది. సో యాక్చువల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనకు తయారు చేసినటువంటి వారు, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అభివృద్ధి చేసింది ఎవరంటే మనకు పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్. సో మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇలా తయారు చేయడంలో సహకరించినటువంటి వ్యక్తి భారతదేశానికి చెందినటువంటి ఎకనామిస్టు కుమార్ అమర్త్య సేన్ గారు దీనికి సంబంధించి సహకారం ఇవ్వడం జరిగిందండి. సో ఇద్దరి పేర్లు కూడా చూసుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం UNDP యొక్క ప్రధాన కార్యాలయం మనకు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తూ దీనితో పాటుగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ను కూడా మనకు UNDP ఇటీవల దీని యొక్క ప్రచురణ చేయడం జరిగింది. దీని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 108వ స్థానంలో ఉందండి. 108వ స్థానంలో ఉంది. యాజ్ పర్ 2022 ప్రకారం 2022 ప్రకారం భారతదేశం యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ర్యాంక్ వచ్చేసి 108వ ర్యాంక్ ఉంది. సో ఇవి 2 ర్యాంకులు గుర్తుంచుకోండి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 108వ స్థానము, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం 134వ స్థానంలో భారతదేశం ఉందండి. సో ఇవన్నీ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో పాల్గొన్న జట్లు 6 అన్నాడు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 అత్యధిక పరుగులు ఎల్సీ పెర్రీ చేశారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే సో మనకి ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 అనేటువంటిది మనకు పూర్తి కావడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి జట్లు వచ్చేసి 5 ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అవుతుందండి. సో ఇందులో పాల్గొన్నటువంటి జట్లు వచ్చేసి మనకు 5, సో 6 అని ఇచ్చాడు. స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనకు పాల్గొన్న జట్లు 5గా చూసుకోండి. ఒకటి వచ్చేసి మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్, నెక్స్ట్ వచ్చేసి డెక్కన్ చార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండి, ఢిల్లీ క్యాపిటల్స్, నెక్స్ట్ వచ్చేసి యూపీ వారియర్స్, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గెయింట్స్. సో ఈ 4 టీమ్స్ ఈ 5 టీమ్స్ అనేటువంటిది మనకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో పాల్గొన్నటువంటి జట్లుగా చూసుకోండి. మరోసారి చెప్తాను చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, అదేవిధంగా గుజరాత్ గెయింట్స్ అనేటువంటి మనకు ఈ 5 టీమ్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో దీనికి సంబంధించి రన్నర్అప్గా నిలిచినటువంటి టీం వచ్చేసి మనకు ఢిల్లీ క్యాపిటల్స్ అండి. ఢిల్లీ క్యాపిటల్స్ మన రన్నర్గా నిలవడం జరిగింది. విజేత వచ్చేసి మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా చూసుకోండి. సో దీనిలో అత్యధికంగా పరుగులు చేసినటువంటి వ్యక్తిగా మనకు దీనికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఎల్సీ పెర్రీ అనేటువంటి ఆర్సీబీకి సంబంధించినటువంటి ప్లేయర్గా ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో 347 పరుగులు చేస్తూ మనకి ఈ టోర్నమెంట్లో అత్యధికంగా పరుగులు చేసినటువంటి వ్యక్తిరాలుగా మనకు ఎల్సీ పెర్రీ ఆర్సీబీకి సంబంధించినటువంటి ప్లేయర్గా ఉన్నాడు. సో దీని ప్రకారం మనకు 2-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అనేటువంటిది లాస్ట్ ఇయర్లో జరిగింది. దానికి సంబంధించినటువంటి విజేత మనకు చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ విజేతగా ఉంది. దానికి సంబంధించినటువంటి రన్నర్అప్ వచ్చేసి మనకు ఢిల్లీ క్యాపిటల్స్ రన్నర్గా ఉంది. సో లాస్ట్ సీజన్లో కావచ్చు, ఈ సీజన్లో మనకు రన్నర్అప్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఉండడం జరిగింది. సో ఈ పాయింట్స్ చూసుకోండి. అదేవిధంగా మనకు అత్యధికంగా వికెట్లు తీసినటువంటి, సో ఈ టోర్నమెంట్లో అత్యధికంగా వికెట్లు తీసినటువంటి ప్లేయర్గా మనకు షెరెలి పాటిల్ ప్లేయర్ ఉండడం జరిగింది. షెరెలి పాటిల్కి వచ్చేసి మనకు ఆర్సీబీ ప్లేయరు 13 వికెట్లతో మనకు మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. సో ఇద్దరు పేర్లు కూడా చూసుకోండి. కమింగ్ టు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2-3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మిషన్ దివ్యాస్రా పేరుతో MIRV అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ఆధారిత టెస్ట్ ఫ్లైట్ని DRDO విజయవంతంగా పరీక్షించిందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ MIRVని అగ్ని-6 క్షిపణితో నిర్వహించిందన్నాడు. బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్న 6వ దేశంగా భారతదేశం నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే
సో ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చూసుకోండి, మిషన్ దివ్యాస్త్ర అనేటువంటిది వస్తుంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో మనకు MIRV అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే బహుళ లక్ష్యాలను ఛేదించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వెహికల్ అన్నట్టు. సో దీనికి సంబంధించినటువంటి ఆధారిత టెస్ట్ ఫ్లైట్ని DRDO ఇటీవల విజయవంతంగా పరీక్షించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఒడిశాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ లేదా దీనికే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ యొక్క ప్రయోగం చేయడం జరిగింది. సో ఇది మనకు విజయవంతమైనటువంటి ప్రయోగంగా చూసుకోండి. సో మనకు DRDOకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా మనకు సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సో అది కూడా యాడ్ చేసుకోండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. MIRV ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ని మనకు అగ్ని 6 క్షిపణితో నిర్వహించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇందులో మనకు ఉపయోగించినటువంటి వెహికల్ వచ్చేసి మనకు అగ్ని 5 క్షిపణిని ఉపయోగించడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. బహుళ లక్ష్యాలను ఛేదించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి దాంట్లో 6వ దేశంగా భారతదేశం నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ టెక్నాలజీ ఇంతకుముందు ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, తర్వాత రష్యా, తర్వాత మనకు UK, తర్వాత ఫ్రాన్స్, తర్వాత చైనా. సో ఈ యొక్క 5 దేశాల వద్ద మాత్రమే సో ఈ బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నటువంటి క్షిపణులు కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశం దీంతో 6వ దేశంగా అవతరించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1, 2, 1, 3 స్టేట్మెంట్ సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు అగ్ని 5 క్షిపణి యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే సో అగ్ని 5 క్షిపణి వచ్చేసి మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ దీని యొక్క వర్త్ అనేది ఉంటుందండి. సో దీని యొక్క రేంజ్ వచ్చేసి మనకు 6000 కిలోమీటర్ల వరకు దీని యొక్క క్షిపణి యొక్క రేంజ్గా ఉంటుంది. దీన్నే మన ఖండాంతర క్షిపణి అని చెప్పేసి కూడా అంటారు. సో దీని యొక్క వేగం వచ్చేసి మనకు 24 మాక్ నెంబర్స్ అనేటువంటి దీని యొక్క వేగంగా చూసుకోండి. దీని యొక్క బరువు వచ్చేసి మనకు 50,000 కేజీలు అండి. 50,000 కేజీలు దీని యొక్క బరువు. అదేవిధంగా వార్ హెడ్ యొక్క బరువు వచ్చేసి 1800 కేజీలు అండి. సో 1500 కేజీలు వార్ హెడ్ యొక్క బరువుగా ఉంటుంది. సో దీనిలో మనకు 3 స్టేజెస్ ఆఫ్ ఇంజన్ అనేటువంటిది ఇందులో ఉంటుంది. 3 స్టేజెస్ ఆఫ్ ఇంజన్ అనేటువంటిది ఉంటుంది. మనకు అగ్ని 5 క్షిపణి యొక్క పొడవు వచ్చేసి మనకు 17.5 మీటర్లు. 17.5 మీటర్లు దాని యొక్క పొడవుగా చూసుకోండి. దాని యొక్క వ్యాసం వచ్చేసి 2 మీటర్స్ అనేటువంటి దాని యొక్క వ్యాసంగా చూసుకోండి. ఇవన్నీ కూడా మనకు అగ్ని 5 క్షిపణి యొక్క ఇంపార్టెన్స్ పాయింట్స్గా చూసుకోండి అండి. సో మనకి మిషన్ దివ్యాస్త్ర అనేటువంటిది ఇటీవల మనకు విజయవంతమైంది. అదేవిధంగా బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నటువంటి జాబితాలో భారతదేశం 6వ దేశంగా నిలిచింది. కాబట్టి మనం ఈ పాయింట్స్ మనం అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారత్ శక్తి పేరుతో భారత త్రివిధ దళాలు పోఖ్రాన్ వద్ద విన్యాసాలు నిర్వహించాయన్నాడు. సి డిఫెండర్స్ 2024 పేరుతో భారత్ అమెరికా కోస్ట్ గార్డ్ సంయుక్త నావికా విన్యాసాన్ని అరేబియా జలాల్లో నిర్వహించారన్నాడు. 3 వచ్చేసి టైగర్ ట్రయప్ భారత అమెరికా యొక్క త్రివిధ దళాల విన్యాసాలు విశాఖ వేదికగా జరుగుతున్నాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ భారత శక్తి అనేటువంటి పేరుతో భారతదేశం యొక్క త్రివిధ దళాలు పోఖ్రాన్ వద్ద విన్యాసాలు నిర్వహించాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో భారత శక్తి అనేటువంటి పేరుతో భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు మనకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ, సో ఈ యొక్క త్రివిధ దళాలు పోఖ్రాన్ వద్ద విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో ఇందులో మనకు తేజస్ యుద్ధ విమానాలు కావచ్చు, T-90 యుద్ధ విమానాలు, LH-MK4 యుద్ధ విమానాలు, అదేవిధంగా K9 వజ్ర వంటి అనేక యుద్ధ విమానాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సి డిఫెండర్స్ 2024 పేరుతో భారత్ మరియు అమెరికా కోస్ట్ గార్డ్ యొక్క సంయుక్త నావికా విన్యాసం అరేబియా జలాల్లో జరిగాయని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భారతదేశానికి మరియు అమెరికాకు సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నావికా విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది మనకు సి డిఫెండర్స్ పేరుతో. కాకపోతే ఇది జరిగినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు పోర్ట్ బ్లేర్లో జరిగిందండి. అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి పోర్ట్ బ్లేర్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. కాబట్టి ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఈ యొక్క విన్యాసం వచ్చేసి మనకు మార్చి 9, 10 తారీఖులలో జరిగిందండి. మార్చి 9, 10 తారీఖులలో సి డిఫెండర్స్ అనేటువంటి పేరుతో ఈ యొక్క విన్యాసాలు నిర్వహించబడ్డాయి. టైగర్ ట్రయప్ అనేటువంటి పేరుతో భారత్ అమెరికా దేశాలకు సంబంధించినటువంటి త్రివిధ దళాల విన్యాసాలు విశాఖ వేదికగా జరుగుతున్నాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో భారత్ మరియు అమెరికాకు సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఈ 3 దళాలకు సంబంధించినటువంటి విన్యాసాలు మనకు టైగర్ ట్రయప్ అనేటువంటి పేరుతో మనకు విశాఖపట్నం వేదికగా జరగడం స్టార్ట్ అయింది. సో ఇది మనకు మార్చి 18 నుంచి మార్చి 31 వరకు ఈ యొక్క విన్యాసాలు అనేటువంటి జరుగుతాయి. సో మనకు ఇందులో 2 ఫేసెస్లో జరుగుతాయండి. హార్బర్ ఫేస్ ఉంటుంది, అదేవిధంగా సీ ఫేస్ ఉంటుంది. సో హార్బర్ ఫేస్ వచ్చేసి మనకు మార్చి 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేసు, మార్చి 26 నుంచి వెళ్ళి 31 వరకు సీ ఫేస్ అనేటువంటి 2 ఫేసులలో ఈ యొక్క విన్యాసాలు నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా రెండవసారి ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో రష్యాకి 4వసారి అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో పాలస్తీనా నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్బాస్ ఎన్నికయ్యారన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళు వార్తల్లో ఉన్నటువంటి ప్రధానులు వార్తల్లో ఉన్నటువంటి అధ్యక్షులుగా చూసుకోండి. మనకు పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడిగా రెండవసారి మనకు ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం జరిగింది. సో మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇతడు మనకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇతడు అంతకన్నా ముందు 2008 2008 నుంచి 13 మధ్య కాలంలో తొలిసారిగా మనకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. రెండవసారి మనకు 2024 నుంచి ఇతని యొక్క పీరియడ్ స్టార్ట్ కావడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ అవుతుంది. రష్యాకి 4వసారి వ్లాదిమిర్ పుతిన్, సో మనకు పుతిన్ గారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇతడు మనకు 5వసారి ఇతడు ఎన్నిక కావడం జరిగింది. సో ఇతడు 5వసారి మనకు 88% ఓట్లతో ఇతడు విజయం సాధించడం జరిగిందండి. సో ఇతడు మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రష్యాకి సంబంధించి 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు, 2 సార్లు ప్రధానులుగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సో మనకు 1999 నుంచి వెళ్ళి మనకు ఇతడు ప్రధానిగా గాను అధ్యక్షుడిగాను పనిచేయడం జరుగుతుందండి. సో ఇలా ఒకవేళ ఈ 5వసారి గెలిచిన తర్వాత ఇతని యొక్క పీరియడ్ అనేటువంటిది మనకు ఇతను 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ 6 సంవత్సరాల పదవీ కాలం అనేటువంటి మనకు రష్యా అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఉంటుంది. ఒకవేళ ఈ 6 సంవత్సరాల పదవీ కాలం ఒకవేళ పూర్తి అయినట్లయితే అంతకన్నా ముందు ఉన్నటువంటి స్టాలిన్ రికార్డ్ అనేటువంటిది బ్రేక్ కావడం జరుగుతుందండి. అత్యధిక కాలం పనిచేసినటువంటి రికార్డు ఇప్పుడు మనకు స్టాలిన్ పేరు మీద ఉండడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క 6 సంవత్సరాల పీరియడ్ మనకు పుతిన్ గారు చేసినట్లయితే ఆ రికార్డ్ అనేటువంటిది మనకు పుతిన్ పేరుగా లిఖించడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని చూసుకోండి. ఓవరాల్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుందండి. సో మనకు పాలస్తీనాకు సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్బాస్ ఎన్నికయ్యారన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు పాలస్తీనాకు సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్బాస్ ఎన్నిక కావడం జరిగింది. సో దీని యొక్క ప్రధానిగా మహమ్మద్ ముస్తఫా ఉన్నాడు. మహమ్మద్ ముస్తఫా వచ్చేసి మనకు పాలస్తీనాకు సంబంధించినటువంటి ప్రధానిగా ఉన్నారు. సో ఇవన్నీ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది పాకిస్తాన్కి సంబంధించి కానీ, రష్యాకు సంబంధించి కానీ, పాలస్తీనాకు సంబంధించి కానీ వార్తల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారని చూసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మన దాయాది దేశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. సో రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా మనకు గాజా దాడులకు సంబంధించి పాలస్తీనాకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనకు 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పౌరసత్వ సవరణ చట్టం 2019 మార్చి 11, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జమిలీ ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను సమర్పించింది. 17వ లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో పౌరసత్వ సవరణ చట్టం మనకు 2019లో వచ్చింది. సో దీన్ని 2024 మార్చి 11 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 2019 డిసెంబర్ 11న మనకు పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించింది పార్లమెంటు. తర్వాత మనకు అమల్లోకి రాలేదు. సో దీన్ని మనకు 2024 మార్చి 11 నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేయడం జరిగిందండి. సో ఈ యొక్క చట్టం ప్రకారం ఎలా ఉంటుందంటే 2014 డిసెంబర్ 31 లోపు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ దేశం నుంచి కావచ్చు, అదేవిధంగా మనకు బంగ్లాదేశ్ దేశం నుంచి కావచ్చు. సో ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమేతరులు అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్షులు, ఈ యొక్క 6 రకాల మతాలకు సంబంధించినటువంటి వారికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది అని చెప్పేసి ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే జమిలీ ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇటీవల తన యొక్క రిపోర్ట్ను సమర్పించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ యొక్క కమిటీ ఇటీవల తన యొక్క రిపోర్ట్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి అంశాలను చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో మనకు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా తన యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలా ఉంటుందంటే తొలి దశల్లో మనకు పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. తర్వాత 2వ దశలో మనకు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తన కమిటీ రిపోర్ట్లో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశమంతా ఒకే ఓటర్ కార్డును జాబితాను తయారు చేయాలి, ఒకే ఓటర్ జాబితాను తయారు చేయాలని చెప్పింది. అదేవిధంగా లోక్సభ, అసెంబ్లీ కాలపరిమితి నిర్ణయించేటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలని, ఆర్టికల్ 82A కొత్తగా చేర్చాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సూచించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా కారణం చేత లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు
కాకముందుకే ఏదైనా కారణం చేత రద్దు అయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి తప్ప మిగిలిన 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించకూడదు అని చెప్పేసి తన కమిటీలో భాగంగా తన యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ని కూడా జమిలీ ఎన్నికలలో భాగంగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని అన్నిటి కూడా చూసుకోండి. సో ఓవరాల్గా మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. లోక్సభ ఎన్నికలు 17వ లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందన్నాడు. సో మనకి ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 17వ లోక్సభ అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు 18వ సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మార్చ్ 15న జారీ చేయడం జరిగింది. సో మనకు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మనకు 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 29 ఆర్టికల్స్ అనేటువంటిది తెలపడం జరుగుతుంది. సో ఇందులో సభ్యులుగా మనకు 1+2 ఉంటారండి. ఒక చైర్మన్తో పాటు 2 నార్మల్ చైర్మన్స్ మనకు సో ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు, 2 వచ్చేసి సాధారణ కమిషనర్స్ ఉంటారండి. వీళ్ళు చూసుకోండి. ప్రధాన కమిషనర్ చైర్మన్గా మనకు రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సో మరో 2 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే జ్ఞానేష్ కుమార్ కావచ్చు, సుఖ్బీందర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా మనకు ప్రధాన కాకుండా సాధారణ కమిషనర్లుగా ఉన్నారు. సో వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోండి. ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మార్చి 11, 2024న సీఎం రేవంత్ రెడ్డి గారు భద్రాచలం నుంచి ప్రారంభించారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మార్చి 12, 2024న ప్రయాణ సమయంలో మహిళల యొక్క భద్రత కోసం టీసేఫ్ యాప్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అన్నాడు. మార్చి 11, 2024న అమ్మ కోసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సో ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో నేను తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద నేను సపరేట్ వీడియో చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకాలతో నేను ఒక వీడియో చేశాను, దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకాన్ని మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు భద్రాచలం నుంచి ప్రారంభించారన్నాడు. స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం చూసుకున్నట్లయితే ప్రజలందరికీ కూడా పక్కా ఇండ్ల నిర్మాణాన్ని అందించాలని చెప్పేసి మనకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో లబ్ధిదారులు ఎవరంటే మనకు తెలంగాణ వాసి అయి ఉండాలి, సొంత వ్యవసాయ భూమి లేనటువంటి వారే మనకు లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. సో ఇల్లు యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది మహిళా పేరు మీదుగా చేయడం జరుగుతుంది. సో ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు ఆర్థిక సహాయం. ఒకవేళ ఇల్లు స్థలం లేని వారైతే ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారు. సో ఇది మనకు 4 విడతల్లో మనకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు ఉద్యమకారులకు సంబంధించి 250 చదరపు గజాల భూమిని కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా చూసుకోండి. సో ఇచ్చేటువంటి డబ్బు వచ్చేసి మనకు 5 లక్షల రూపాయలను 4 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బేస్మెంట్ అప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారు. అదేవిధంగా స్లాబ్ సమయంలో 1 లక్ష రూపాయలు ఇస్తారు. అదేవిధంగా స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తారు. అదేవిధంగా పూర్తి ఇంటి నిర్మాణానికి 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఓవరాల్గా 5 లక్షల రూపాయలను 4 విడతల్లో మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. టీసేఫ్ యాప్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 12న ప్రారంభించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మార్చి 12వ తారీఖు 2024న ఈ యొక్క ప్రయాణ సమయాల్లో మహిళల యొక్క భద్రత కోసం టీసేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ యాప్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ప్రారంభించిన తేదీ వచ్చేసి మార్చి 12, 2024. దీని యొక్క టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి మహిళల యొక్క భద్రత కోసం ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్స్ వచ్చేసి మనకు 100 కావచ్చు, అదేవిధంగా 112 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 11, 2024న అమ్మ కోసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో అమ్మ కోసం పథకం అనేటువంటిది మనకు మాతృత్వంగా ఉన్నటువంటి తల్లులకు సంబంధించినటువంటి పథకంగా ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే దీని యొక్క గైడ్లైన్స్ అంటూ పూర్తిగా రాలేదండి. ఈ యొక్క పథకాన్ని మనకు మార్చి 11న ప్రారంభిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి కొత్త పథకాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి డాక్టర్ సురేంద్ర నాగరాజు ఎలనాగకు 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ లభించిందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ప్రభావర్తకు 2023 సంవత్సరానికి గాను సరస్వతి సన్మాన్ అవార్డు లభించిందన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి తీసుకోండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే
సో డాక్టర్ సురేంద్ర నాగరాజు. సో ఇతని యొక్క పేరు వచ్చేసి ఏలనాగా అని చెప్పేసి కూడా అంటారు. సో 2023 సంవత్సరానికి గాడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇతడు మనకు తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి యలగందల గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇతడు మనకు పవన్ కే వర్మ రాసినటువంటి గాలిబ్ మ్యాన్ అనేటువంటి పుస్తకాన్ని ఇతడు అనువాదం చేయడం జరిగింది తెలుగు భాషలోకి. దాన్నే గాలిబ్ నాటి కాలము. సో గాలిబ్ నాటి కాలము అనేటువంటిది అనువాద పుస్తకానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ 2023 గాను 24లో ప్రకటించడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రభావర్తకు 2023 సంవత్సరానికి గాను సరస్వతి సన్మాన్ అవార్డు లభించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ప్రభావర్త చూసుకున్నట్లయితే కేరళకు చెందినటువంటి సాహితీవేత్తగా చూసుకోండి. సో ఇతను రాసినటువంటి రౌద్ర సాత్వికం అనేటువంటి పుస్తకానికి కానీ ఇతనికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో మనకు సరస్వతి సన్మాన్ అవార్డుని కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డును ప్రదానోత్సవం చేస్తారు కాబట్టి అది కూడా చూసుకోండి అండి. సో దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇటీవల మనకు 2024లో 23 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది. సో ఇద్దరికి రావడం జరిగిందండి. వాళ్ళ పేరు చూసుకున్నట్లయితే మనకు గుల్జార్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి జగద్గురు రామభద్రాచార్యులు. సో ఈ 2 పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి డేవిస్ అన్నాడు. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ వచ్చేసి ఐరిస్ అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ వచ్చేసి వ్యోమిత్ర అన్నాడు. సో మనకు చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ని డేవిస్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు అమెరికాకు చెందినటువంటి స్టార్టప్ అయినటువంటి కాగ్నివేష్. సో కాగ్నివేష్ అనేటువంటి స్టార్టప్ అనేటువంటి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనకు ప్రపంచంలోనే తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూసుకోండి, ఆర్టిఫిషియల్ ఆధారిత ఇంజనీర్గా చూసుకోండి. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఆధారిత టీచర్ వచ్చేసి ఐరిస్ అన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది మనకు కేరళ రాష్ట్రంలో రావడం జరిగిందండి. కేరళలో ఆర్టిఫిషియల్ ఆధారిత టీచర్ని ఐరిస్ అనేటువంటిది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఆధారిత న్యూస్ రీడర్ వచ్చేసి వ్యోమిత్ర అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఆధారిత న్యూస్ రీడర్ వచ్చేసి మనకు లీసా న్యూస్ రీడర్. మనకి ఇది ఒడిశా రాష్ట్రంలో రావడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందండి. దీనికి సంబంధించి మనకు 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ నుంచి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన తొలి ప్రాంతంగా పాండవుల గుట్టలు నిలిచినవి అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆదిలాబాద్ జిల్లాలో మినియేచర్ బసాల్ట్ శిలలు జియోలాజికల్ సర్వే వారు గుర్తించారు అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావుగా తీసుకోండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో తెలంగాణ నుంచి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన తొలి ప్రాంతంగా మనకు పాండవుల గుట్టలు నిలిచాయన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో పాండవుల గుట్టలు వచ్చేసి మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి రేగొండ మండలం రావాలపల్లి అనేటువంటి గ్రామంలో ఈ యొక్క గుట్టలు కలవండి. సో ఇది ఎవరిస్తారని చూసుకున్నట్లయితే మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఈ యొక్క గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా భారతదేశంలో జియోలాజికల్ సర్వే గుర్తింపు ద్వారా వచ్చినటువంటి జియో హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే 34 ఉన్నాయండి. 34 జియో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో అందులో మనకు తెలంగాణ నుంచి మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్గా మనకు పాండవుల గుట్టలు నిలిచాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, చూసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఆదిలాబాద్ జిల్లాలో మినియేచర్ బసాల్ట్ శిలలు జియోలాజికల్ సర్వే వారు గుర్తించారన్నాడు. మనకు సో మినియేచర్ బసాల్ట్ శిలలు జియోలాజికల్ సర్వే వాళ్ళు మనకి ఎక్కడ గుర్తించారని చూసుకున్నట్లయితే మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తించారండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మన కొమరంభీం ఆసిఫాబాద్లో ఉన్నటువంటి గిన్నెదరి అనేటువంటి అడవులో కావచ్చు, అదేవిధంగా కరిమెరి అనేటువంటి అడవుల్లో కావచ్చు. సో ఈ 2 అటవీ ప్రాంతాలలో ఈ యొక్క బసాల్ట్ శిలను గుర్తించడం జరిగింది. వీటి యొక్క కాలం చూసుకున్నట్లయితే 6.5 కోట్ల కాలానికి చెందినటువంటి వాటిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి శిలలు భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనుగొనడం జరిగింది. ఇలాంటి శిలలు మనం చూసుకున్నట్లయితే మనకు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాత్రమే లభ్యం కావడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఈ శిలలు మొట్టమొదటిసారిగా మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లభ్యమైనవి కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ యొక్క పాయింట్ కూడా చూసుకోండి. దీని ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.